మామూలుగా అసలు నిజంగానే డిఎస్సీలు అక్రమాలు జరిగాయి అనుకుంటున్నారా, లేకపోతే రాజకీయ మైలేజ్ కోసం? ఎందుకంటే ఈ మధ్య కాలంలో మీరు ఏది పట్టుకున్నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏం చేసినా కూడా పెద్దగా సక్సెస్ అవ్వట్లా. మొన్న చూస్తే భోగాపురం విషయంలో ఇలాగే ఏదో చేయాలనుకున్నారు, క్రెడిట్ చేయాలనుకున్నారు, చివరికి అదేమో ఓపెన్గా అదే ఎర్ర బస్సు గురించి బాగా హైలైట్ అయిపోయారు, పెద్దగా ఫలించిందేం లేదు. అలాగే గతంలో కూడా కొన్ని చేస్తే రౌడీ షీట్లను లేకపోతే గంజాయి బ్యాచ్ల కోసం వెళ్ళారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఇలాగే వెళ్తుంటారన్నారు. మీరు ఏది చేసినా దానికి సంబంధించిన నిరసనలు తెలియజేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దగా ఏం పండట్లేదు. ఇక చివరికి ఎప్పుడో సంవత్సరం క్రితం అయిపోయినటువంటి డిఎస్సిని సడన్గా ఇప్పుడు ఎందుకు గుర్తుకొచ్చింది మీకు? దాంట్లో అక్రమాలు ఇప్పుడు ఎందుకు తెలిసిన ఈ సంవత్సరం తర్వాత? ఎందుకు ఈ అంశాన్ని పట్టుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన లేనిది, నిరసన లేనిది, గోలేంది? అసలు వాస్తవంగా జెన్యూన్గా చెప్పండి, నిజంగా డిఎస్సీలు అక్రమాలు జరిగాయా? ఖచ్చితంగా జరిగాయండి. ఇక్కడ మీరు మా పోరాటాలన్నీ వెనకపోతున్నాయి, మీరే ట్రోల్ అవుతున్నారు అనేదాన్ని నేను ముందు మీకు కాస్త వివరణ ఇవ్వదలుచుకున్నాను. ఏదైతే భోగాపురం విషయంలో మేము లేవనెత్తినటువంటి అంశాలు ఉన్నాయో, ఇక్కడ ప్రజలందరూ ఏమనుకుంటున్నారంటే 2500 ఎకరాల్లో కడితేనేమో జగన్ గారు కట్టినట్టు, 15,000 ఎకరాల్లో కడితేనేమో చంద్రబాబు కట్టినట్టు. ఎవరు కట్టారండి? ఎవరు ట్రోల్ అయ్యారండి? ప్రజలందరికీ వాస్తవంగా తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారికి ఫ్రీ పబ్లిసిటీ చేసి పెట్టారు. అక్కడ కూడా మేము విఫలమైంది లేదు, వైఫల్యం చెందింది లేదు. మేమేమంటున్నామంటే ఇక్కడ జరిగినటువంటి అక్రమాలు మా దృష్టికి వచ్చాయి. కోన రవికుమార్ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, అదేవిధంగా విశాఖపట్నం ఎంపీ లోకేష్ గారి తోడలుడు భరత్, వీళ్ళిద్దరూ క్రీడా శాఖల్లో హోదాల్లో ఉన్నారు. ఆ ఇద్దరు కూడా ఇష్టం వచ్చినట్టుగా సర్టిఫికెట్స్ ఇష్యూ చేశారు, పార్టిసిపేషన్ సర్టిఫికెట్స్ ఇష్యూ చేశారు. ఆ సర్టిఫికెట్స్ లో ఇప్పుడు ఉదాహరణకి మాకు తెలిసిన చోటే 4వ ర్యాంక్ వచ్చి, జిల్లాలో 4వ ర్యాంక్ వచ్చినటువంటి కుర్రవాడికి కాకుండా కోన రవికుమార్ సర్టిఫికెట్ ఇచ్చినటువంటి 2000 పైన మార్కులు వచ్చిన అతనికి సర్టిఫికెట్ ఇది పోస్ట్ ఇచ్చేశారు. ఎలా ఇచ్చారు? ఇటువంటివి అనేకం ఉన్నాయి. మేము వైఎస్ఆర్సీపీ వాళ్ళు కాదు. ఏదైతే ఒక పురుషోత్తం అనేటటువంటి ఆయన ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు కోర్టుకెళ్ళి ఆయనకు ఉదాహరణలు అనేక 276 వరకు ఆరోపణలు అన్ని తీసుకెళ్తే కోర్టు దీంట్లో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి, దీనిని మీరు సరిగా సరిచేసుకోండి అని 4 నెలల టైము గవర్నమెంట్కి ఇచ్చింది. మా ఉద్దేశం ఏంటంటే తప్పు చేసింది గవర్నమెంట్ పెద్దలు తలకాయలు ఉన్నాయి దాంట్లో. గవర్నమెంట్ చేస్తే ఎట్లా? గవర్నమెంట్ చేసిన తప్పుని గవర్నమెంట్ని సరి చేసుకోమని గౌరవ కోర్టు వారు అవకాశం ఇస్తే ఎట్లా? దీనిపై సిబిఐ విచారణ జరగాలి. సిబిఐ విచారణ జరిగినప్పుడే న్యాయం జరుగుతుంది. మీకు ఒక చరిత్రలోకి వెళ్దాం సార్. రాజశేఖర రెడ్డి గారి తనయుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద శాసనసభలో ఆరోపణలు చేశారు, పరిటాల రవి హత్య జగనే జయించాడు అని. సిబిఐ విచారణ చేసుకోమన్నారు రాజశేఖర రెడ్డి గారు. మీకు భయం ఏంటి? సిబిఐ విచారణ చేయిస్తే మీకు వచ్చిన నష్టం ఏంటి? మీకు వచ్చినటువంటి ఇబ్బంది ఏంటి? మీరే సత్యాలంగా బయటకు వస్తారు కదా. వైసీపీ వాళ్ళ ఆరోపణలు లేదా ప్రజా సంఘాల వాళ్ళ ఆరోపణలు లేదా టీచర్లు 3.5 లక్షల మంది టీచర్లు మాకు అన్యాయం జరిగిందని బాధపడేటటువంటి టీచర్లు, వీళ్ళందరి యొక్క అనుమానాలకి మీరు చెల్లుచీటి చెప్పినట్టయితే కదా, సమాధాన పరిచినట్లయితే కదా. మీకు ఎందుకు ఇంత ఇబ్బంది ఎందుకు? అదేవిధంగా మేమేమంటున్నామంటే కొంతమంది అంటా ఉన్నారు లోకేష్కి భయపడి ఆయన పదవిని చూసి భయపడిపోయి వైసీపీ వాళ్ళు రాజీనామా ఇక్కడ ఏంటంటే ఎవరి హయాంలో ఎవరు అయితే ఆ శాఖ నిర్వహిస్తున్నారో ఆ శాఖ నిర్వహించే వాళ్ళు ఆ శాఖకు సంబంధించినటువంటి ఇలాంటి అవినీతి మీద ఆరోపణలు వచ్చినప్పుడు ఆ శాఖ అధిపతులుగా ఉండటానికి వీలు లేదు అనేది ఇక్కడ మన రాజ్యాంగం చెప్తుంది. అంతేగాని మేమేం స్పెషల్ డిమాండ్ కాదు. అది నైతికత కింద వస్తుంది. చెయ్యటం చేయకపోవటం ఆయన ఇష్టం. ఇకపోతే ఇక్కడ మీరేమన్నారంటే అభ్యంతరాలను వైసీపీ చెప్తా ఉంది,
తెలుగుదేశం పార్టీ కొట్టిపారేస్తా ఉందండి. కొట్టిపారేయట్లేదండి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎదురుదాడి చేస్తా ఉన్నారు. విజయవాడలో మల్లాది విష్ణు మాజీ ఎమ్మెల్యే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవాడు. సహజంగా వాళ్ళకి నీసుకు దూరంగా ఉంటారు. అతని ముఖం మీద కోడిగుడ్లు వేసి కొట్టారంటే ఎంత ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు ఉన్నారండి. ఎంత ఫ్రస్ట్రేషన్ లో వీళ్ళు ఉన్నారంటే చిలకలూరుపేటలో అక్కడ సమన్వయకర్త రజనీ మాజీ మంత్రి శ్రీనివాసరెడ్డి గారు మీరు చెప్పింది వాస్తవమే. మల్లాది విష్ణు మీద కోడిగుడ్ల దాడి జరిగింది. సరే, అక్కడ ఘర్షణ కొంచెం జరిగింది, ఉద్రిక్త వాతావరణం, ఒకరు నెట్టుకోవడం జరిగింది. నేను కాదంటలేదు దాన్ని. వాళ్ళు దాని టీడీపీ వాళ్ళు ఇచ్చే వివరణ ఏంటంటే ఏదైతే అక్కడ నిరసన తెలియజేసుకోవడానికి దానికంటూ ఒక ప్లేస్ ఉంది అక్కడ. మేము గతంలో కూడా వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, మేము ప్రతిపక్షాలు ఉన్నప్పుడు నిరసన తెలియజేసుకోవడానికి ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్లకుండా అక్కడ ఏదైతే దానికి సంబంధించిన నిరసనల ప్రదేశానికి వెళ్లకుండా కావాలని పబ్లిక్లో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేయడానికి చేస్తూ ఉన్నారు. అందుకు మేము టెంట్లు పీకామని చెప్పుకునే వివరణ ఇవ్వడానికి ప్రయత్నించారు టీడీపీ వాళ్ళు. వాస్తవంగా ఇది ఎంతసేపటికి వైసీపీ సంబంధించిన నిరసనలు అన్నీ కూడా ఈ ట్రాఫిక్ నియంత్రణకు సంబంధించిన ట్రాఫిక్ విభాగాలకు ఇబ్బంది కలిగించడం, ప్రభుత్వ యంత్రాంగానికి ఇబ్బంది కలిగించడం, ఈ విధంగా ముందుకు వెళ్తున్నారు. అంటే నిరసన తెలియజేయడంలో కూడా వన్ టైప్ ఆఫ్ వేరే యాటిట్యూడ్ కనబడుతుంది అనేది వాళ్ళ వాదన. సరే, నేనేమంటానంటే మీ అనుమతి లేని చోట వీళ్ళు పెట్టారని, మా వాళ్ళు పెట్టారని అనుకుందాం సార్. అనుమతి లేని చోట పెడితే చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి, కానీ పోలీసులు వచ్చి వాళ్ళని తొలగించాలి, కానీ టెంట్లు తొలగించాలి. కానీ వీళ్ళు వచ్చి చేయడం ఏంటండి? ఇంకా ఏకవచనంతో చాలా బూతులు మాట్లాడారు. ఎవరు? వెల్లంపల్లి శ్రీనివాస్ గారి గురించి, మాజీ మంత్రివర్యుల గురించి. వాడు వస్తాడంట, లేపేస్తా, ఈ సెంటర్లో ఎక్కడ తిరిగినా సరే బయటకు వస్తే నిన్ను తన్నేస్తా అని చెప్పేసి అంటాడు. ఇదేంటి రౌడీ రాజ్యమా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలన అనేది ఏం పరిపాలన, ఇదేం పరిపాలన అని అంటున్నాం. ఎంత దారుణమైనటువంటి పరిపాలన అంటే ఒక్క నిమిషంలో ముగిస్తాను సార్. ఇక్కడ చలసాని ఆంజనేయులు గారు, నాకు తెలుసు ఆయన. మాది అసలు బేసిక్ గా కృష్ణా జిల్లా, తర్వాత గుంటూరు జిల్లాకి మైగ్రేట్ అయ్యాము. అక్కడ బుడమేరు వరదల కారణంగా చలసాని ఆంజనేయులు గారి కన్నా ఇప్పుడు విజయభాస్కర్ గారు ఎట్లా ఎన్టీఆర్ తో సన్నిహితంగా ఉండేవాళ్ళు, ఆయనలాగా సన్నిహితంగా ఉండేటువంటి మండవ జానకిరామయ్య గారు ఉండేవాళ్ళు. ఏది? విజయ డైరీ. అది బ్రహ్మాండంగా ఎప్పుడు కూడా ఒత్తిడులకు లోపడకుండా ప్రభుత్వాలకు సంబంధం లేనటువంటి సహకార సంఘంతో నడిచేటటువంటి దానిలో జానకిరామయ్య గారిని అప్పట్లో తొలగించాలని చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నాలు చేశారు. ఆయన పోరాడారు. ఆ తర్వాత ఆ జాడ్యం ఇప్పుడు మరలా ఈయన చలసాని ఆంజనేయులు గారు, అరే రైతులు ఓట్లేసి గెలిపించుకుంటే నందివాడలో మా వియ్యంకుడు అందరూ ఉన్నారు. వాళ్ళందరూ నాకు చెప్పిన సమాచారాన్ని నేను మీకు చెప్తున్నా. రైతులందరూ కూడా ఓట్లు వేసి అతన్ని పీఠంలో కూర్చోబెడితే గంట సేపట్లో పోయి 2 మంత్రులు పోయి హాస్పిటల్లో వీళ్ళు చేస్తున్నటువంటి ఒత్తిడిని తట్టుకోలేక సొంత పార్టీ వ్యక్తి హాస్పిటల్లో వెళ్ళి వైద్యం పొందుతా ఉంటే ఆ వ్యక్తి దగ్గరికి కూడా పోయి మంత్రులు పోయి దౌర్జన్యంగా పేపర్లు అన్నింటిలో వచ్చింది. హాస్పిటల్లో బెడ్ మీద పండుకున్న అతని వ్యక్తి మీద ఏదైతే జరిపినట్లుగా, ఏం దారుణం సరే రాజీనామా పత్రం తీసుకున్నట్లుగా. ఎంత దారుణమైనటువంటి పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నది అనటానికి ఇది తాజా ఉదాహరణ. అంటే తెలుగుదేశం వాళ్ళను కూడా వాళ్ళ ఇది కేవలం లోకేష్ గారి అక్రమ సంపాదన కోసం మాత్రమే ఇది. ఎందుకంటే ఆంజనేయులు గారు రైతుల పక్షాన ఉంటారు. ఇదేంటంటే హెరిటేజ్ కి ప్రయోజనం కలిగించే విధంగా డైరీలు నిర్వీర్యం చేసుకుంటూ రావాలి. గతంలో చిత్తూరు డైరీని నిర్వీర్యం చేశారు చంద్రబాబు నాయుడు గారు, తండ్రి గారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లోకేష్ గారి పరిపాలన ఉంది, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన లేనే లేదు. లోకేష్ గారు చెప్పినట్టుగా జరుగుతూ ఉంది. అసలు ముఖ్యమంత్రి లోకేషే. లోకేష్ గారు చెప్పిన ప్రకారం అతను మాట వినకుండా. ఓకే శ్రీనివాస్ రెడ్డి గారు, ఓకే రైట్ శ్రీనివాస్ రెడ్డి గారు, మళ్ళీ అవకాశం చాలాసేపు మాట్లాడు, మళ్ళీ అవకాశం ఇస్తాను. ఓకే, టాపిక్ డైవర్ట్ అవుతుంది. శ్రీనివాస్ రెడ్డి మళ్ళీ అవకాశం ఇస్తాను. రైట్, మన కంచల విజయభాస్కర్ గారు ఉన్నారు మాతో, టీడీపీ సీనియర్ నాయకులు. విజయభాస్కర్ గారు నమస్తే అండి. నమస్కారం రహీం గారు. విజయభాస్కర్ గారు విన్నారు కదా, ఓవరాల్గా ఆయన చెప్పేది ఏంటంటే, ఓవరాల్గా క్లారిటీ ఏంటంటే, సంవత్సరం తర్వాత సరే ఎప్పుడైనా కానీ దీని మీద స్పందించారంటే